చెప్పండి చదవండి ఒకసారి. 6 - 0 ఎంత? 6 - 0 అట్లా కాదు నేను అనేది. 6 - 0 ఎంత? అట్లా కాదు. 6 - 0 ఎంత? వాల్యూ ఎంత? ఇవి చెప్పొద్దమ్మా, ఇదే చెప్పండి, దీని వాల్యూ చెప్పండి. 6 - 0 అంటే ఏంటి అర్థం? ఏమవుతుంది? 6 - 0 ఎంత వస్తుంది ఆన్సర్? ఆన్సర్ ఎంత వస్తుంది? ఏమవుతుంది? 6 వస్తుంది. ఎందుకంటే 6 నుంచి ఏం పోలే కదా, 6 నుంచి ఏమన్నా పోయిందా? పోలే కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. చదవండి. 5 - 3 అంటే ఎంత? 3. 5 - 3 ఎవరు చెప్తారు? చెప్పడంలో బిస్కెట్. చూడండి. 1 5 - 3 8. ప్లస్ మైనస్ మంచిగా చూడండి. మైనస్ అంటే కూడా తీసేయాలా? కూడాలా? ఇదేం గుర్తు? ప్లస్ అంటే ఏంది? చెప్పండి. కలిపి లెక్క పెట్టాలి, కూడాలి. మరి ఇదేం గుర్తు? మైనస్ అంటే ఏం చేయాలి? తీసివేయాలి. మరి 5 అంటే 5 నుంచి 3 తీసేయాలా కలపాలా? తీసేస్తే ఎంత ఉంటుంది? ఇది 5 కదా. 1 2 3 3 తీసేస్తాను. ఎన్ని మిగులుతాయి? 5 - 3 5 ఇది 5 కదా. లెక్క పెట్టండి. 5 అందులో నుంచి ఏం చేయాలి? -3 3 తీసి అలా కలపాలి. 1 2 3 3 తీసేస్తాను. 5 - 3 ఎంత ఉన్నది? ఎంత మిగిలింది? ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఎంత? 2. ఓకేనా? నెక్స్ట్ చూడండి. 7 - 4 అట్లా చెప్పాలి. 7 - 4 ఎంత అయితే చెప్పండి. చూద్దాం. 1 7 7 - 4 1 2 3 4 ఎంత ఉంది? 7 - 4 ఎంత? 3. వెరీ గుడ్. ఎంత? డైరెక్ట్ చెప్తారు. ఇంకా డైరెక్ట్ చెప్తారు. ఎవరన్నా ఒక్కరన్నా ఒక్కరు కూడా చెప్తారు. నెక్స్ట్ చూడండి. 3 - 3 3 3 ఎన్ని? 3 - 2 ఎంత? 0 9 9 -1 ఎంత? 0 9 - 1 ఎవరు చెప్తున్నారు? కరెక్ట్. 8 ఎవరు చెప్పారు? 8 కరెక్ట్ ఆన్సర్. అంటే ఏం చేయాలి? 9 నుంచి 1 తీసేయాలి. ఏం చేయాలి? చూద్దామా? చూద్దాం. చూడండి. 1 ఇక్కడ చూడాలి. అందరూ చేతులు కట్టుకొని నడబెట్టు. అందరు ఇక్కడ చూడండి.
ఎన్ని 9 ఇగో 9 తీసుకున్నా 9 -1 అంటే అర్థమైంది ఒక్కటి తీసేయాలి ఎన్ని ఉంటాయి ఇక 8 అంతే వెరీ గుడ్ నిత్యశ్రీ చెప్పింది ఇప్పుడు అట్లనే ఇవి కూడా చేయాలి ఇక 6 చదవాలి -3 రెండు కలిపి ఒకటిసారి చెప్పండి 6 -3 ఎంత కరెక్ట్ ఆన్సర్ 3 కరెక్ట్ చూడండి 1 చదవాలి ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ 6 లేకపోతే ఇలా 3 తీసేద్దాం ఇవన్నీ 3 + 3 6 తీసుకున్నానా 6 -3 అంటే ఒక 3 తీసేస్తాను ఒక 3 తీసేసిన ఎన్ని మిగిలినాయి ఆన్సర్ ఎంత 3 కదా 3 నెక్స్ట్ చూడండి 8 -0 ఎంత వెరీ గుడ్ ఎంత 8 ఎంత 8 కదా నెక్స్ట్ సింపుల్ ఇది కూడా 5 -5 ఎంత 0 వెరీ గుడ్ 8 -2 ఎంత 8 -2 కరెక్టేనా చూద్దాం 8 అంటే ఏంటిది 8 -2 కదరా 8 తీసుకుందాం ఫస్ట్ చూడండి 1 నేను వేసినాకనే లెక్క పెట్టాలి 8 -2 1 2 ఎన్ని మిగిలినాయి లెక్క పెట్టాలి 6 చెప్పండి 8 -2 ఎంత 6 ఆన్సర్ ఎంత 6 వచ్చింది ఆన్సర్ ఎంత వచ్చింది 6 వచ్చింది లాస్ట్ చూడండి ఇక 4 -2 చదవాలి ఎంత 4 -2 4 -2 చూడండి 4 -2 4 -2 ఆన్సర్ ఎంత 2 ఇప్పుడు ఏం చేయాలన్నట మరి మ్యాచింగ్ చేయాలి ఏం చేయాలి మ్యాచింగ్ ఏది మ్యాచింగ్ చేయాలి మరి ఇప్పుడు ఇక్కడ 6 -0 6 వచ్చింది మరి ఇక్కడ 6 ఎక్కడ ఉంది 8 -2 6 దేనికి మ్యాచింగ్ చేయాలి ఇప్పుడు మనం 6 -0కు 8 -2కు మ్యాచింగ్ చేయాలి నెక్స్ట్ 5 -3 ఎంత 5 -3 ఎంత 2 ఎక్కడ ఉంది ఇక్కడ ఎందుకు ఉంది ఎక్కడ ఉంది 2 దేనికి మ్యాచింగ్ చేయాలి 5 -3 4 -2 నెక్స్ట్ చదవండి
చదవాలి అందరూ. ఇంట్లో చూడండి, చదవాలి. 3 ఇక్కడ 3 వచ్చింది ఆన్సర్, ఇక్కడ 3 అంటే ఇది సేమ్గా ఈక్వల్ కదా, కాబట్టి ఈ డబ్బాకి ఈ డబ్బాకి కలపాలి. నెక్స్ట్ అందరూ చదవాలి. ఎంత ఆన్సర్? మరి ఇక్కడ 0 ఎక్కడ ఉంది? 5 5 - 5 3 - 3 సేమ్ ఈక్వల్. నెక్స్ట్ చదవండి. 9 ఎంత ఆన్సర్? ఇక్కడ 8 ఎక్కడ ఉంది? చదవండి. ఇది సేమ్. మీరు బ్రాకెట్లలో ఆన్సర్ రాసుకోవాలి. బ్రాకెట్లలో ఆన్సర్ రాసుకున్నారా? ఇట్లా ఇది రాసుకోవాలి, ఇవి కంపల్సరీ రాసుకోవాలి. ఆన్సర్ రాసుకోలేదు. ఆన్సర్ ఏది? నేను బోర్డు మీద రాసుకున్నా ఆన్సర్లు. ఆన్సర్లు 6 2 అవి రాయలే, అవి రాసుకో. ఆన్సర్లు రాసుకోండి. ఆన్సర్లు అంటే ఇవి రాసుకోవాలి కంపల్సరీ. ఇవి రాసుకోండి, మీకు ఆన్సర్ మ్యాచింగ్ చేయరాదు. రాసిరా? వెరీ గుడ్.